కెనడాలో చాలా పిఆర్ హోల్డర్స్ ఒక డేంజరస్ మిస్టేక్ చేస్తారమో. పిఆర్ వచ్చాక ఇండియాలో ఇయర్ స్టే చేయొచ్చు అని అనుకుంటారు. బట్ కెనడా ఇమిగ్రేషన్ రూల్స్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఉందో, పిఆర్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అంటే ఎవ్రీ 5 yearsలో మినిమం 730 days కెనడాలో ఫిజికల్లీ ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే 2 years కెనడాలో ఉండాలి. రిమైనింగ్ 3 years కెనడా బయట ఉండొచ్చు. బట్ 5-year విండో రూల్ అస్సలు బ్రేక్ కాకూడదు మామ, ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు పిఆర్ అయ్యాక 3 to 4 years ఇండియాలో కంటిన్యూస్గా స్టే చేశారనుకోండి, కెనడాకి రిటర్న్ అయ్యే టైంలో ఇమిగ్రేషన్ ఆఫీసర్ మీ ట్రావెల్ హిస్టరీ చెక్ చేస్తారు. అప్పుడు అలా ఏదో ఒక క్వశ్చన్లు అడుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. రూల్ బ్రేక్ అయితే పిఆర్ స్టేటస్ రిస్క్లో పడచ్చు. ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటంటే పిఆర్ కార్డ్ ఎక్స్పైర్ అవ్వడం అంత ప్రాబ్లం కాకపోవచ్చు మామ, బట్ 730 days రూల్ బ్రేక్ అయితే మాత్రం రియల్ ప్రాబ్లం స్టార్ట్ అవ్వడానికి ఫుల్ ఆస్కారం ఉంది. ఓకే, చాలా పిఆర్ హోల్డర్స్ ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం వచ్చాక మాత్రమే ఈ రూల్ తెలుసుకుంటారు. అందుకే చెప్తున్నా, మీ ఫ్రెండ్స్లో కెనడా పిఆర్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటివి తెలుసుకోవాలంటే ఫాలో కేర్ ఆఫ్ కెనడా, సబ్స్క్రైబ్ టు కేర్ ఆఫ్ కెనడా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేర్స్.